Hi, hello, namaste, welcome everyone, and myself Hemamali here. And పతంగ్ ఈవెంట్ కి విచ్చేసినందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ బ్యానర్ లో స్కై హై బ్లాక్ బస్టర్ అన్నమాట. 25th రిలీజ్ అయ్యి వీళ్ళ పతంగ్ ని అమాంతం ఆకాశంలోకి ఎగరేసి ఇప్పుడు అందరి సపోర్ట్ ని కోరుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం రమ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. కెన్ వీ హ్యావ్ ఎ క్లాప్స్ కొంచెం గట్టిగా. అండ్ నెక్స్ట్ సంపత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అండ్ విజయ్ శేఖర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నాని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రణవ్ కౌశిక్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. అండ్ వంశీ పూజిత్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అందరినీ అలా మంత్రముక్తుల్ని చేసినటువంటి ప్రీతి పగడాలను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇంత బ్యూటిఫుల్ టీమ్ని ఈరోజు బ్లెస్ చేయడానికి కావచ్చు, వాళ్ళు విషెస్ చెప్పడానికి కావచ్చు, విచ్చేసినటువంటి ఎస్కేఎన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే తన వామ్ విషెస్ని తెలియజేయడానికి విచ్చేసినటువంటి సందీప్ కిషన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. సో లెట్ us స్టార్ట్. ఈయన స్పీచ్లు మొదలు పెడితే ఆయనకి ఫ్యాన్స్ కానోళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఎంతోమంది తెలుగు హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మన ఎస్కేఎన్ గారిని స్పీచ్ మొదలుపెట్టే ముందు డైరెక్టర్ గారు ప్రణీత్ గారిని కూడా స్టేజ్ మీదకి విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రెండు క్రిస్మస్ సీజన్ అంటే చాలా హాలిడే సీజన్లా ఒక ఫీల్ అవుతారు. బట్ ఇన్ని సినిమాలున్నా, ఇన్ని ప్రెస్ మీట్లు ఉన్నా, ఒక్కో సినిమాకి 4-5 ప్రెస్ మీట్లు, 4-5 సక్సెస్ మీట్లు, 4-5 బ్లాక్ బస్టర్ మీట్లు పెట్టేస్తున్నా సరే లంచ్ డిన్నర్ కూడా స్కిప్ చేసి అటన్నిటికీ వస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఒక సినిమాని ముందుకు తీసుకెళ్ళాలంటే అది మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. సో ఐ అప్రిషియేట్ మై మీడియా ఫ్రెండ్స్. నిన్న నైట్ ఈ సినిమా చూశాను. అంటే యాక్చువల్లీ చాలా సినిమాస్ ఉన్నాయి. నేను అటు రాజ్యసభలో బిజీ ఉన్నా, ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ ఉంది. బట్ ఈ సినిమాలో నాకు చాలా కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నిన్న నైటే చూశాను. ఎందుకంటే చాలా వెబ్సైట్స్లో చాలా దగ్గర ఈ సినిమా రివ్యూలు కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే ఫ్లడ్ విత్ ఫిలిమ్స్ రిలీజ్, మీడియా ఆల్సో బిజీ. బట్ నేను చూడగానే ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్ అనిపించింది. ఎందుకంటే యూత్ఫుల్ ఎమోషన్స్ అయితే ఏంటి, ఆర్టిస్టులు అందరూ కూడా చేసిన పెర్ఫార్మెన్స్ ఏంటి, అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిలిం చాలా జెన్యూన్గా, చాలా లైవ్లీగా. అంటే ఈ సినిమాని ఏదో కొన్ని సినిమాలు డబ్బు పెట్టి తీస్తాం, కొన్ని సినిమాలు మనసు పెట్టి తీస్తారు. ఈ పతంగ్ అనేది మనసు పెట్టి తీసినట్టు అనిపించింది. ఎందుకంటే కొన్ని సినిమాల్లో ఫ్యాషన్ కనిపిస్తుంది, కొన్ని సినిమాల్లో ప్యాషన్ కనిపిస్తుంది. ఈ సినిమాలో నాకు ప్యాషన్ కనిపించింది. అందుకనే అవన్నీ ఉన్నా సరే ఈరోజు ఇంత హెక్టిక్ డేలో కూడా నేను ఈ సినిమాకి చెందిన రమ్య గారు అందరూ కూడా నాకు చాలా కాలంగా మిత్రులు. చెప్పగానే వెంటనే ఈ సినిమాకి వచ్చి 4 మాటలు మాట్లాడాలని అనిపించింది. నేను ముందుగా రిక్వెస్ట్ చేసేది మీడియాని. మనం చాలా సినిమాలని ప్రమోట్ చేస్తుంటాం. ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయకపోతే, ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూలు రాసిన అందరు మీడియా మిత్రులకి నా సహృదయ థ్యాంక్స్. మైక్ ఇంకా రివ్యూలు రాయలేను అంటే ఒక 2.5 hours మీరు దీనికి కేటాయించి ఈ సినిమా చూస్తే ఈ సినిమాకి బ్రీతింగ్ ఆక్సిజన్ అందుద్ది. ఎందుకంటే పాపం దే ఆర్ యంగర్ పీపుల్, టాలెంట్లో హంగర్ పీపుల్ తప్ప వాళ్ళకు ఒక కాంట్రవర్సీ చేసి ఒక ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడేస్తే అది వైరల్ అవుతుంది, ఏమీ తెలియదు. ఒక సినిమా తీసేసాం అంటే ఈ సినిమా తీసి జనాల ముందు పెడితే బాగుంటే ఇది మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి అప్పుడు జనాలు వస్తారనే కాదు. ఇప్పుడు సీజన్ మారిపోయింది. ఒకడు సినిమా చూడకుండా రివ్యూ రాసేస్తాడు, ఒకడేమన్నా ఏదో మాట్లాడేసి ఏదో అటెన్షన్ గ్రాప్ చేస్తారు. ఈ టైప్లో ఉన్న సిచ్యువేషన్లో ప్యూర్గా ప్యాషన్ నమ్ముకుని సినిమా తీసిన టీం ఏమంటే పతంగ్ టీం. సో వాళ్ళకి మీ అందరూ కూడా ఆశీస్సులు కావాలి. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా కనెక్ట్ ఉంటాను, నేను చేసే కొన్ని మీమ్స్ అవుతుంటాయి ఏదో. సో అందరికీ కూడా చెప్పేది ఏంటంటే
ఈ సినిమా మీరు ఈరోజు సాటర్డే, రేపు సండే, జాన్ 1 కూడా హాలిడేనే. సో ఈలోపు ఎక్కడైనా సరే హాలిడేస్ ఏదైనా ఉన్నాయి, ఈ సినిమాని చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో ఒక లవబుల్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్, ఒక తనకి ఒక లవ్ ఫెయిల్ అయిందంటే, వరే వాడికి లవ్ ఫెయిల్ అయింది కదా, మా సిస్టర్ని కూడా వాడి గర్ల్ ఫ్రెండ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఎమోషన్. అలాగే సెకండ్ హాఫ్లో ఒక 40 minutes కైట్ ఫెస్టివల్ చూస్తే నాకు సంక్రాంతి ఒక 10 days ముందు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే సంక్రాంతి అనేది కైట్స్ ఫెస్టివల్ పండుగ, అది అందరికీ తెలుసు. సో ఆ ఫెస్టివల్ ఒక 40 minutes, ఆ 40 minutes కూడా మనం ఏదో సీజీకి అక్కడి నుంచో తీసుకుంటాం. ఒక విజయవాడ నుంచి వచ్చిన కొత్త అబ్బాయి చేసిన సీజీ అది చాలా 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 న్యాచురల్గా చాలా చాలా బాగుంది. సో పతంగ్ అనేది మనందరూ కూడా, వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డెబ్యూట్. ఈ సినిమాకి చేసిన డిఓపి నా వెబ్ సిరీస్ కూడా చేశాడు. అలాగే ప్రణీత్, ప్రీతి, ఆ అమ్మాయిని యాక్చువల్గా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి 2 years బ్యాక్ ఒక సినిమాలో. సో బట్ ఐ హోప్ మైత్రిలో కూడా సినిమా చేస్తున్నట్టున్నాను. ఐ విష్ యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. మన రామనాయుడు స్కూల్ నుంచి వచ్చిన మన డైరెక్టర్ ప్రణీత్, అందరూ కూడా ప్రొడ్యూసర్స్ కూడా చాలా ప్యాషనెట్గా తీశారు ఈ సినిమాని. 20/31 ఆ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా, చాలా 30/31 మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో అందరూ కూడా మీరు పెట్టే 2 గంటలు వేస్ట్ అవ్వవు. నాకు ఎందుకంటే నాకెంత ఇదైందంటే, ఈ బిజీ అయిన తర్వాత రేపు ఆరు ఎల్లుండు ఏదన్నా ఒక మల్టీప్లెక్స్లో ఫుల్ షో నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ, నా ట్విట్టర్ ఫాలోవర్స్ అందరికీ కూడా వితౌట్ కాస్ట్ మీరు ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమా నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎవరో కూడా మీరు అందరూ అంటే వీళ్ళు ఇలాగ ప్యాషన్గా సినిమా చేసుకునే వాళ్ళు ఎవరో కూడా నాకు ఎంత వచ్చేస్తుంది ఏమొచ్చేస్తాయి కాదు, నా సినిమా 10 మంది చూసి దీనికి మంచిగా మాట్లాడుకుంటే చాలనే ఆశ తప్ప వాళ్ళ పెద్ద ఇదే ఉండదు. సో అందరూ కూడా నేను ఈ 2 daysలో ఒక స్క్రీన్ మొత్తం తీసుకుని సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ కూడా ఫ్రీగా మీరు అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం వేరే హైప్లో ఒక మామూలు సినిమాని చూసేసి ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే, ఒక 10 ఏళ్ల క్రితం ఎస్కేని స్టార్ట్ అయ్యాడు కాదు, ఈరోజు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్టార్ట్ అయ్యాడు కాదు, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఉండేవాడు కాదు, ఇలా ఎంతోమంది టాలెంట్ ఉండేవాడు కాదు. సో ఒక టాలెంటెడ్ పీపుల్ తీసిన సినిమా ఎప్పుడు వేస్ట్ అవ్వకూడదు. అందుకే అంత బిజీలో కూడా నేను రావాలని కోరుకున్నాను, వచ్చాను. సో ఐ రిక్వెస్ట్ మీడియా అండ్ ఎవ్రీ సోషల్ మీడియా, ఇది మీ పెట్టిన 2 hours మీ డబ్బులు వేస్ట్ అవ్వవు, మీ టైం వేస్ట్ అవ్వదు. పతంగ్ ఈజ్ ఏ యూత్ఫుల్ లవబుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. విల్ ఫీల్ ఎవ్రీ పెన్నీ వర్త్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఏంటమ్మా మామూలు డ్రెస్ వేసుకోవచ్చు, కొంచెం గ్లామర్ రావాల్సింది కదా తెలుగు మేడం. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టలు సత్తిగాడి మాటలు ఇదనక్కర్లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇదైపోతారు అనేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం, మన ఇంటెన్షన్ మంచిదైతే మంచిది జరుగుద్ది తప్ప డ్రెస్సుల్లో ఉండదు. మన టాలెంట్కు ఉన్న డ్రెస్లో ఉంటుంది ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ పతంగ్ టీంకి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు వన్స్ అగైన్ ఈ యంగ్ టీమ్ని కంగ్రాచులేట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సందీప్ కిషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. యూజువల్లీ ఎస్కేఎన్ తర్వాత మైక్ తీసుకోనేకూడదు, ఎందుకంటే మ్యాక్సిమం టాపిక్లు కవర్ అయిపోతాయి. లక్కీగా మైక్లో వీడియోలో సెపరేట్ యూట్యూబ్ వీడియోకి వస్తాయి కాబట్టి ఫస్ట్ నా స్పీచ్ చూసేసి ఆయన స్పీచ్ చూడండి. సో నేనే ఫస్ట్ ఫ్రెష్గా మాట్లాడినట్టు ఉంటుంది. పతంగ్ అనే సినిమా నేను ఎప్పటి నుంచో తెలియకుండా పోస్టర్స్ వలనో కాంటెంట్ వలనో నేను నోట్ చేస్తూనే వచ్చాను. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ప్రతి విషయంలో డీటెయిల్ వరకు చూస్తూ ఉన్నాను. అంటే పోస్టర్లో క్వాలిటీ ఉంటుంది, ప్రమోషనల్ ఐడియాస్లో క్వాలిటీ ఉంటుంది, వాళ్ళు పెట్టే స్టాండీస్ని కూడా ఒక కైట్ ఫార్మాట్లో పెట్టారు. సో నాకు ఎప్పుడూ ఒక చిన్న అటెన్షన్ ఉంటూనే ఉండింది, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఉంటుంది అని చెప్పి.
అలాగుండే టైంలో నాకు సడన్గా ఒకరోజు మెసేజ్ వచ్చింది. సాన్వి మేఘ్నా తను మెసేజ్ చేసింది. తను ఎప్పుడు ఇలాగే నాకు అసలు ఏమీ తెలియని సినిమా గురించి ఒక మెసేజ్ పెట్టి కెన్ యూ ప్లీజ్ సపోర్ట్ దిస్ అని పెడుతుంటుంది. ఐ థాట్ ప్రాబబ్లీ షీ వాజ్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్ అగైన్. అప్పుడు అర్థమైంది తన అన్నయ్య వన్ ఆఫ్ ద హీరోస్ అని. అండ్ నేనన్నా లేదు ఈ ట్రైలర్ నేను ఆల్రెడీ చూశాను, నాకు చాలా నచ్చింది, ఐ విల్ పోస్ట్ ఫర్ ఇట్ అని. దెన్ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ అబౌట్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. లెట్ బి ప్రణవ్ కౌశిక్ ఆర్ ప్రణీత్. ప్రీతి కొంచెం ముందు నుంచే తెలుసు, ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్లో తెలుసు, నేర్లో ఎప్పుడు కలిసింది లేదు. బికాజ్ తను ఈ హలో అండి అని పెట్టినప్పుడల్లా నాకు ఈ అలవాటు ఒకటి ఉంటుంది, ఎవరితో మన కాదండి అవునండి అంటూనే ఉంటా. మా ఫ్రెండ్స్ నాకు అది పెట్టేవారు. సో అక్కడి నుంచి ఐ న్యూ ఆఫర్. బట్ ద ఎవ్రీ అదర్ టీమ్ అందరూ నాకు అక్వైంటెన్సెస్, ఎవరు ఇంతకుముందు నేను కలిసింది లేదు. ఓన్లీ ప్యూర్లీ ఈ సినిమా ట్రైలర్ ద్వారానో, కాంటెంట్ ద్వారానో, వాళ్ళ ఆన్లైన్ ప్రెజెన్స్ ద్వారానో, వాళ్ళ ఎఫర్ట్స్ ద్వారానో వాళ్ళు నాకు పరిచయం అంతే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్యూర్లీ ఇది చూసినప్పుడు ఆ ట్రైలర్ నాకు ఇచ్చిన ఫీలింగ్ నన్ను ఎక్సైట్ చేసి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రైలర్ పెట్టిన తర్వాత నేనే పర్సనల్ రీచ్ అవుట్ అయ్యి నేనేమైనా చేయగలిగితే చెప్పండి టు హెల్ప్ ప్రమోట్ ద ఫిల్మ్ అన్నాను. అండ్ నౌ ఇట్ ల్యాండెడ్. అది క్లాప్ ఏం అక్కర్లేదు. లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ దాట్ ఫర్ మీ వెన్ ఐ వాజ్, నేను సినిమా చేసినప్పుడు నాకు ఇలాగే రొటీన్ లవ్ స్టోరీ ఎప్పుడు కానీ ఇలాంటి టైమ్స్లో లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ దాట్ ఫర్ మీ అట్ వేరియస్ టైమ్స్. సో ఐ థాట్ నా వల్ల కుదిరిన ఒక చిన్న విషయం. అండ్ ఐ థింక్ గత 4-5 ఏళ్ళలో మేబీ ఒక 4-5 సినిమాలకి నేనుగానే ఫోన్ చేసి కెన్ ఐ డూ సంథింగ్ ఫర్ ద ఫిల్మ్ అని అడిగింది. బికాజ్ ఐ జెన్యున్లీ ఫెల్ట్, అందులో యాక్చువల్లీ హృదయకాలయం కూడా ఒకటే, ఇవాళ ఆయన సారా చేసు అంటే నేనే పని కట్టుకుని అందరికీ ఫోన్ చేసి ఈవెంట్కి రండి అని గొడవ పడిన రోజులు కూడా ఉన్నాయి దానికోసం. అండ్ ఈ సినిమా గురించి స్టోరీ కనుక్కున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక 6 ఏళ్ళ 5 ఇయర్సా 3 ఇయర్స్ అండి, సారీ మరీ ఎక్కువ చెప్పాను, సారీ 3 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ద ఎంటైర్ టీమ్ ఈ ఒక్క సినిమా కోసమే నమ్మి వెయిట్ చేస్తున్నారు. నాకు ఆ ట్రైలర్లోనే చాలా యూనిక్గా అనిపించింది. లైక్ ఇండివిజువల్ బాడీ లాంగ్వేజెస్ నుంచి తను బైక్ పాడేసి వెళ్ళిపోయే విధానం, తను ఏడుస్తూ కూర్చునే విధానం, తను మొన్న ఏదో ప్రమోషన్స్లో కలదాలు పెట్టుకునేదో చేస్తే ఐ ఫెల్ట్ ఎవ్రీబడీ ఈజ్ యూనిక్లీ వాళ్ళ కుదిరిన 200%ని ఒక ఆనెస్ట్ ఫిల్మ్ కోసం చేశారు అనిపించింది. అండ్ వెన్ ద ఫిల్మ్ రిలీజ్డ్ నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి దానికి ఏమొస్తుందని ఆన్లైన్లో చూస్తూనే ఉన్నా. ప్రతి ఒక్కరు సినిమా అద్భుతంగా ఉంది, చాలా బాగుందని చెప్పారు. బట్ ఒక హరీడ్ బంచ్ ఆఫ్ రిలీజెస్లో వచ్చినప్పుడు ఎప్పుడు ఉండే ప్రాబ్లం ఇదే. బట్ డోంట్ వెరీ గైజ్, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అండ్ బిలీవ్ దట్ ఇంకొక 3-4 డేస్లోనో మ్యాక్సిమం 2 డేస్లోనో ఈ సినిమా టాక్ బయటకు వెళ్ళిపోద్ది. రేపు ఇంకో 10 మంది వస్తారు, దే విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, ఎవ్రీబడి విల్ నో. ఇప్పుడు మన దివాళీకి రిలీజ్ అయిన సినిమాలు అన్నీ బాగున్నాయి, బాగా కలెక్ట్ చేస్తున్నాయి అన్నారండి. ఆదిగాడికి శంబాలా చాలా రోజుల తర్వాత మంచి హిట్ వచ్చింది. క్రిస్మస్కి వచ్చిన సినిమాలన్నీ చాలా బాగా ఆడుతున్నాయండి. మా ఆదిగాడికి చాలా రోజుల తర్వాత శంబాలా హిట్ వచ్చింది. ఈషా కూడా చాలా బాగా కలెక్ట్ చేస్తుందన్నారు. మన ఛాంపియన్ కూడా ఇస్ డూయింగ్ వెరీ వెల్ అన్నారు. దండోరా కూడా చాలా బాగుందన్నారు. ఈ అన్ని సినిమాలు రకరకాల జానర్లు, బిర్యానీ, తండూరి చికెన్, చికెన్ 65 ఇలాంటి సినిమాలు అయిపోయిన తర్వాత ఒక మంచి పాయసంలా ఈ సినిమా అందరూ చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా ఫుడ్ రెఫరెన్స్లు ఇచ్చానంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది తప్ప ఇంకేమి కాంప్లికేటెడ్గా తీసుకోవద్దు. పార్డన్ మీ. మరి ఏదో నేను ఆ పర్పస్లో నేను బాగా ఫుడ్ తింటాను కాబట్టి చెప్పాను, ఫుడ్ అమ్ముకోవడానికి అయితే కాదు. బట్ దట్ అబౌట్ ఐ జెన్యున్లీ వాంట్ పీపుల్ టు గో ఫర్ దిస్ ఫిల్మ్. ఇందాక ఆయన చెప్పిన ముందే నేను చెప్తాం అనుకున్నా. I will give out from my side around 500 tickets for the film in various theatres for tomorrow. ఆదిత్య మెరుగు ఇక్కడే ఉంటాడు, ఆదిత్య మెరుగు ట్విట్టర్ ఐడి ఇస్తాను, ప్లీజ్ రీచ్ అవుట్ టు హిమ్. ఇది కాకుండా మొన్న శంబాలాకి చెప్పాను, వేర్ మీరు శంబాలా టికెట్లు కొనుక్కుని సినిమా చూసారంటే మీ టికెట్ తోటి ఎనీ వివాహ భోజనం రెస్టారెంట్లో యూ కెన్ గెట్ 20% ఆఫ్ అని. ఐ విల్ డూ దట్ ఫర్ పతంగ్ as well. If you watch Patang in the theatres, you can use the tickets to get 20% off in any వివాహ భోజనం అవుట్లెట్ across wherever it is. మీ ఇంటి పక్కన ఎక్కడ ఉంటే అక్కడ, లేదా మీరు కొరియర్ చేసుకుని మీ ఫ్రెండ్ని కూడా తీసుకోమనండి. 200 టికెట్ కొంటే అది మీకు యాజ్ ఇట్ ఈస్గా ఫ్రీగా వచ్చేసినట్టు అవుద్ది. బియాండ్ దాట్ ద ఓన్లీ రీజన్ ఫర్ బీయింగ్ హియర్ ఇస్ ఫర్ ద టీమ్ టు విన్. మై ఫుల్ సపోర్ట్ ఫర్ ఇట్. డైరెక్టర్ ప్రణీత్, you've done a fantastic job. ఇక్కడ మీరు ఆయనతో కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే మాడుకున్నాను. you've done a fantastic job. జెన్యూన్గా చెప్తున్నా, your trailer really got me. ఒక బరేలీకి బర్ఫీ, ఒక అష్టాచమ్మ, ఆ కైండ్ ఆఫ్ ఒక వైబ్లో ఒక ఫిల్మ్లో అనిపించింది. సో ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ టీమ్ విన్స్ బిగ్. అండ్ ప్రొడ్యూసర్స్ సురేష్ గారు, నాని గారు అండ్ శేఖర్ గారు. నాని గారు నాకు తెలిసి నా ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. ఈ సినిమా గురించి నేను తనతో మాట్లాడగానే వాడు నా దగ్గర చెప్పాడు, వాళ్ళు ఉన్నాయన్నీ తాకట్టు పెట్టి సినిమా తీశారు అని. సో అది నేను తాకట్టు పెట్టింది గురించి మీరు సినిమా చూడాలని చెప్పట్లేదండి, అది సినిమా మీద వాళ్ళకున్న ప్రేమ, నమ్మకం. సో ఐ బిలీవ్ ఇప్పుడు యూఎస్ఏకి వెళ్ళొచ్చి ఇక్కడ యూఎస్ఏ ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరిలో నేను నమ్మేది ఏంటంటే కొంచెం మంది చిన్నప్పటి నుంచే మనం చేయాలనుకున్నది చేయడానికి ఇంట్లో పోట్లాడి
అది చేసేస్తాం. దానికోసం ఒక 5-6 ఏళ్ళు తీసుకుంటాం. కొంచెం మంది ఇంట్లో చెప్పిన పనులన్నీ వినేసి అప్పుడు ఇటు రోజు మనం ఇష్టం వచ్చిన పని చేస్తాం. సో ఐ బిలీవ్ దిస్ బ్రాండ్ ఆఫ్ టీమ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ పీపుల్ లైక్ దాట్ అండ్ దే డిజర్వ్ టు విన్. సో ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఐ థింక్ యూల్ రియలీ లైక్ ఇట్. ఇప్పుడు మనకి రేపు సండే, దాని తర్వాత Jan 1 ఉంది, సంక్రాంతి వరకు టైం ఉంది. ప్లీజ్ గివ్ ఫిల్మ్ లైక్ దిస్ షాట్. లేదా రేపు మీరు ఓటీటీలో చూసి థియేటర్లో చూసి ఉండాల్సిందే అని బాధపడతారు. ఆ బాధ మీకు రాకుండా ఉండాలంటే గో టు ద థియేటర్స్. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్రిస్మస్ రిలీజెస్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ రైట్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రణవ్ కౌశిక్ వారి ఫాదర్ వివేక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం అండ్ అబౌట్ యువర్ సన్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో అండి, నమస్కారం. నా పేరు వివేక్, ప్రణవ్ కౌశిక్ వాళ్ళ ఫాదర్ని. December 25th వెరీ స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే చాలా రోజులు ఎన్నో సినిమాలు నేను థియేటర్కి వెళ్ళి అందరిలాగానే ఈల వేసి గోలీ చేశాను. చాలామంది హీరోల సినిమాలు చూశాను. ఫస్ట్ టైం నా కొడుకు సినిమా నేను థియేటర్లో కూర్చొని ఈలేసాను. సో ఇట్ ఈస్ ఏ వెరీ ప్రౌడ్ మూమెంట్. మామూలుగా అలాంటి అవకాశం చాలామందికి దొరకదు. అలాంటి అవకాశం వచ్చినందుకు రియల్గా ఐఎమ్ వెరీ 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 ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై సన్. ఎందుకంటే అసలు 2021 కరెక్ట్ డిసెంబర్ ఈ టైంలో పెట్టాబెట్ట సర్దుకొని అమెరికాకు వచ్చాడు. అమెరికా నుంచి ఇండియాకి వచ్చాడు. ఏం కాన్ఫిడెన్సో తెలియదు. ఇక్కడ అమీర్పేట తెలియదు, ఫిల్మ్ నగర్ తెలియదు, నార్సింగ్ తెలియదు, నానక్రం కూడా తెలియదు. ఏ కాన్ఫిడెన్స్ వాడు వచ్చాడో, నేను ఇలా పంపించానో నాకే తెలియదు అసలు. అలా వచ్చి ఒక యాక్టర్ అవుదామని వచ్చాడు. కానీ గాడ్, మనం ఒకటి అనుకుంటే గాడ్ ఒకటి తలిచినట్టు సింగర్ అయ్యాడు సడన్గా. హీ హ్యాస్ ఒక ఆర్ట్ పిచ్ ఉంది. కళ అంటే అటు యాక్టింగ్, డ్యాన్స్, ఎవ్రీథింగ్, మ్యూజిక్. సో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు అమెరికాలో. సో మంచి లైఫ్ వదిలిపెట్టుకొని ఇక్కడ ఏదో చేద్దామని వచ్చాడు. సో ఇవాళ నాకు 3 సంవత్సరాల నుంచి నేను చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను. నాకు తెలుసు వాళ్ళ టాలెంట్ ఉంది, బట్ మీకు తెలుసు ఫీల్డ్ ఎలా ఉంటుందో, సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అంత ఈజీ కాదు. ఒక ఆపర్చునిటీ రావాలంటే ఎన్ని కష్టాలు పడాలో తెలుసు. అన్ని కష్టాలు పడ్డాడు. 3 సంవత్సరాల నుంచి అందరూ అడుగుతున్నారు, చాలా పీర్ ప్రెషర్, ఏమవుతుంది, ఏం జరుగుతుందని. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ పక్కన వారి మీద ఎక్కువ ఉంటుంది జనాలకి, ఏం జరుగుతుంది, ఏమవుతుందని. బట్ ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా చేస్తుంది. అసలు ఒక్కొక్క థింగ్ అంటే ప్రతి ఒక్క టైం ఎక్కువ లేదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. బట్ సినిమా ఈజ్ అమేజింగ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ వంశీ పూజిత్ వాళ్ళ మదర్ పద్మా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే శాన్వి మేఘ్నా వాళ్ళ మదర్ కూడా. హలో అండి, నేను వంశీ పూజిత్ మదర్. నేను యాక్చువల్గా ఫస్ట్ డే ప్రణీత్, పూజిత్ ఇద్దరు పనిచేయడం చూస్తున్నా అండి. వాళ్ళు 6 years కింద రాసుకున్న స్టోరీ అండి ఇది. చాలా కష్టపడ్డారు. ఈవెన్ ఆడిషన్స్ అవన్నీ నేను చూశాను. వీళ్ళందరికీ ఆడిషన్ చేయడం అవన్నీ 3 years నుండి నడుస్తుంది మూవీ. ఎప్పుడు వస్తుందా అందరు ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు వచ్చింది అట్ లాస్ట్. మా వాళ్ళందరూ చూశారు, చాలా బాగుంది అన్నారు మూవీ. మీరందరు కూడా వెళ్ళి ప్లీజ్ థియేటర్లో చూడండి. సో ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రీతి వాళ్ళ ఫాదర్ సాయి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో అండి, నా పేరు సాయి పాగడాల, నేను ప్రీతి వాళ్ళ ఫాదర్ని. సో దిస్ మూవీ హెస్ బీన్ ఎ లాంగ్ వెయిట్ ఫర్ ఎవ్రీ వన్. ఆల్మోస్ట్ లైక్ 3 years నుంచి ద హోల్ టీమ్ హెస్ బీన్ స్ట్రగ్లింగ్ అలాంగ్ విత్ ప్రీతి, అండ్ ద అవుట్పుట్ వాజ్ లైక్ అమేజింగ్ అవుట్పుట్. ఇంత మంచి మూవీ ఇస్ లైక్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వీ కుడ్ సీ విత్ ఆల్ ద యంగ్స్టర్స్. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ దెమ్కి డెబ్యూ, బట్ మీరు మూవీ చూసిన తర్వాత అనిపించదు ఎవరికి డెబ్యూ అని. ఒక్కొక్కరు దీంట్లో యాక్టింగ్ లైక్ ద వే దే డెడ్ ఇట్ లైక్ సీనియర్ యాక్టర్స్ లాగానే చేశారు. అండ్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ ఇస్ లైక్ మీరు ఒక రియల్ లైఫ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. దెర్ ఇస్ నో గ్యాప్ ఆర్ నో ల్యాగ్ ఎనీవేర్ ఇన్ ద మూవీ. లైక్ కంటిన్యూషన్ మూవీలో మీకు ఎలా ఉంటుందంటే ఒక లైవ్ సీన్ అవుతున్నట్టు ఉంటుంది మూవీ. ద మూవీ ఈజ్ అమేజింగ్. ద అవుట్పుట్ హెస్ రియలీ అమేజ్డ్ మీ. ఈ 3 years struggle really helped them out, and it's like beautiful movie, very good movie, best performance I've seen out of all these guys. Thank you Andy. Thank you so much Sai garu. Preeti. And now I request producers of this film ni ఒక్కొక్క మాట మాట్లాడిస్తే మనం Q&A లోకి వెళ్ళిపోదాం. Now I request విజయ్ శేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Q&A లో మిగతాయి మాట్లాడదాం అన్నాను. అందరికీ నమస్కారం అండి, మొత్తం మీడియా మిత్రులందరికీ.
థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు ఈ టైంలో కూడా ఇంత బిజీ స్కెడ్యూల్స్లో కూడా మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అంటున్నట్టే 3 years స్ట్రగుల్. లాస్ట్ టైం కూడా చెప్పాను, గాలిపటానికి విండ్ ఎంత మంచిదో అంతే విధంగా మాకు గాలి అప్పుడప్పుడు తగ్గింది పెరిగింది, బట్ స్టిల్ ఫైనల్లీ వెన్ వీ కేమ్ అవుట్. థ్యాంక్ యూ అందరూ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు అండ్ మంచి రివ్యూ ఇచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఆల్ అవర్ 3 years స్ట్రగుల్ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో అండి, అందరు మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ బిజీ స్కెడ్యూల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా చిన్న మూవీస్కి సపోర్ట్ చేస్తూ మీరు ఇంత స్కెడ్యూల్లో కూడా వచ్చి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ యాజ్ ఎవ్రీబడి సెడ్ యూనో బ్లాక్ బస్టర్ అని పెట్టాము, ఎందుకని అడిగితారు అనుకుంటా తర్వాత. బట్ ఇట్ మూవీ వచ్చేసి రియలీ నైస్ అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ రియలీ గుడ్. సో డెఫినెట్లీ అందరికీ ఎవరెవరైతే చూడలేదో చూసిన వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి యూనో మంచి మూవీని ఐ థింక్ యూ విల్ మేక్ ఇట్ ఎ గుడ్ సక్సెస్ అని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నౌ ఐ రిక్వెస్ట్ సంపత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. నమస్తే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ నమస్తే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ బిజీ షెడ్యూల్లో వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఇందాక సుదీప్ కిషన్ గారు చెప్పినట్టే సందీప్ కిషన్ గారు చెప్పినట్టుగానే కాంటెంట్ చూసి మాకు ఫోన్ చేసి అభినందించడానికి త్రివిక్రమ్ గారు కూడా పిలిచారు, వెళ్ళాము, కలిసాము, చూపించాము. వాళ్ళు కూడా ఆయన కూడా మాకు సపోర్ట్ చేయడానికి చూడమని చెప్పారు, హిట్ అవుతుందని అన్నారు. అలాగే దాన్ని తగ్గట్టుగా మాకు వచ్చిన స్క్రీన్ ప్రకారం మేము బాగానే బ్లాక్ బస్టర్ టాక్తో ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నౌ ఐ రిక్వెస్ట్ రమ్య గారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. హలో, అందరు మీడియా వాళ్ళకి నమస్తే అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ హేమ, షీ డింట్ హ్యావ్ టు డూ ఇట్, కానీ మా కోసం పతంగు మీద ప్రేమ కోసం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫ్రమ్ ద హార్ట్. మామూలుగా రివ్యూస్ ఎలా వస్తాయనే టెన్షన్ ఉంటుంది కదా, కానీ ఆ రోజు థియేటర్లో మీడియా షోలో అందరూ ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినంత ఎంజాయ్ చేస్తూ మీరందరు వాచ్ చేశారు. అండ్ అదే మీరందరు ఇచ్చిన రివ్యూస్లో కూడా రిఫ్లెక్ట్ చేశారు. సో ఇంత ఎంకరేజ్మెంట్ మా చిన్న సినిమాకి ఇస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఎన్ని స్కూల్స్ కాలేజెస్ ఉన్నా నారాయణ శ్రీ చైతన్య బాగా వినిపిస్తాయి కదా, 1 1 1 అని. అలాగా మీరందరూ మా సినిమాని కూడా చాలా బాగుంది అని రిపీటెడ్గా చెప్పి ఆడియన్స్ని ఇంకా చాలా మందిని థియేటర్స్కి వెళ్ళేలా చేయాలన్నది నా రిక్వెస్ట్. అంతే. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. వీఆర్ జెన్యున్లీ వెరీ హ్యాపీ మీ అందరి సపోర్ట్కి. థ్యాంక్ యూ. హేమ, యు ఆర్ ద బెస్ట్. నేను యాక్చువల్లీ ఒకటి చెప్దాం అనుకుని మర్చిపోయాను. యాక్చువల్లీ ప్లీజ్ సార్ అందరు కొంచెం స్టెప్ ఇన్. సంపత్ గారు, విజయశేఖర్ గారు అండ్ సురేష్ గారు అందరం ఒకటి వీఆర్ అనౌన్సింగ్ అండి. ఓవర్సీస్లో మా సినిమా ఫస్ట్ లేదండి, బట్ వీఆర్ నౌ రిలీజింగ్ ఇట్ ఆన్ Jan 1st. కాగ్నియర్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో Jan 1st నుంచి ఓవర్సీస్లో మా సినిమా వస్తుంది. అండ్ చాలా మిరాక్యులస్గా కుదిరింది అదంతా మీరందరి వల్లనే. అగైన్ ట్విట్టర్లో చాలామంది మాకు ఓవర్సీస్లో రిలీజ్ లేదనేసి మీరందరు చాలా ట్రెండ్ చేశారు దానివల్ల మాకు అప్రోచ్ అయ్యి మరి దే హెవ్ గివెన్ అస్ దట్ ఆపర్చునిటీస్. సో మీడియా వాళ్ళందరికీ చాలా 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 రుణపడి ఉంటాము. అండ్ 4 of us, Nani is missing here, but all of us wanted to announce with the utmost happiness. Please spread the news, Andy. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. నౌ ఐ రిక్వెస్ట్, ఇంత మంచి సినిమాని మనం చూస్తున్నామంటే అంత మంచి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి ప్రణీత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. హలో అండి, నా పేరు ప్రణీత్, ఈ సినిమా డైరెక్టర్ని. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఆ రోజు మీడియా షోలో కూడా చాలా ఎంజాయ్ చేశారు అందరు. నాకు పర్సనల్లీ నా దగ్గరకు వచ్చి, అంటే నేను లేకపోయినా కూడా డైరెక్టర్తో మాట్లాడాలని చెప్పి వచ్చి చాలామంది నాకు చెప్పారు సినిమా బాగుంది అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ రివ్యూస్ వర్ గ్రేట్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. అండ్
ఆడియన్స్ నుంచి చాలా మంచి సపోర్ట్ వస్తుందండి. ఎవ్రీవన్ ఆర్ లైకింగ్ ఇట్. రమ్య గారు చెప్పినట్టు ద క్లైమాక్స్ 40 minutes అసలు చియరింగ్, క్లాపింగ్, విజిలింగ్, సపోర్టింగ్ ఫర్ ద ఫేవరెట్ క్యారెక్టర్ టీమ్. సో ద రెస్పాన్స్ ఇస్ గ్రేట్. ఒకటే ఏంటంటే థియేటర్స్ ఇష్యూ ఉంది. థియేటర్స్ తక్కువ ఉన్నాయి, లిమిటెడ్. ఎందుకంటో తెలియదు, నాకు ఓన్లీ సినిమా తీయడమే వచ్చు. బట్ సో ఆడ్ టైమింగ్స్లో కూడా ఉంది. అంటే ప్రసాద్ 11 AM 11 PM ఉంది. ఇంత చలిలో వెళ్ళడం ఇట్స్ డిఫికల్ట్, ఐ నో. బట్ ఐ ఓన్లీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ అట్ ఆల్. దిస్ ఈజ్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ గారు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రణవ్ కౌశిక్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు పతంగ్ మీద. మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మా సినిమాకి. చాలామంది చెప్పారు, నేను వినలేదు పతంగ్ సినిమా గురించి, బట్ తెలిసేలా మీరు చేశారు రివ్యూస్ ఇచ్చి బ్రహ్మాండంగా ఫస్ట్ డే. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ మచ్ ప్రేమ. అండ్ ఎస్, స్కై హై బ్లాక్ బస్టర్. మా ఉద్దేశంలో ఇది మాకు డెఫినెట్లీ ఒక స్కై హై బ్లాక్ బస్టరే, నో డౌట్. అంటే కొంతమంది అడగచ్చు, డే 1 ఎంత కొట్టారా మీరు, కోర్టులో ఉందా వాట్ ఎవర్, ఎట్లా బ్లాక్ బస్టర్ పెట్టుకున్నారని కొంతమంది ప్రశ్నించారు. బట్ మాకిది అన్డౌటెడ్లీ బ్లాక్ బస్టర్. అండ్ ఐల్ టెల్ యూ వై అండి. బికాజ్ కొత్త వాళ్ళం అండి, సీరియస్లీ రిలీజ్ చేయగలుగుతామా అనే స్టేజ్ నుంచి వచ్చిన యాక్టర్స్ మేము. ఒక సినిమా తీయడం అనేది ఎంత కష్టమో మాకు తెలుసు. ప్రణీత్ ఫిలిం స్కూల్ నుంచి వచ్చి చాలా కష్టపడి ఒక ప్రాజెక్ట్ 6 years కష్టపడ్డాడు స్క్రిప్ట్ మీద, ఈ ప్రాజెక్ట్ మీద. పూజిత్ కూడా 6 years హీ వెయిటెడ్ ఫర్ దిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ బేసిక్లీ పతంగ్ అనే సినిమా మీద. సో ఎన్నో కళలు పెట్టుకుని వచ్చాము ఈ ఇండస్ట్రీకి. సో వీ ఆల్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్. అది చేస్తామో లేదో వీ డింట్ నో, అంటే ఆలోచించలేదు మేము. జస్ట్ ప్రాజెక్ట్ని నమ్మాము, ప్యాషన్తో చేసాము. ఎంతవరకు ముందుకెళ్తాం డెఫినెట్లీ, అంటే ఉంటుంది, చాలా డ్రీమ్స్ ఉంటాయి. పెద్దగా రిలీజ్ చేసుకోవాలి, గ్రాండ్ సక్సెస్ కొట్టాలి, డే 1 ఇంత నంబర్స్ వచ్చేయాలని అనుకుంటాం. కానీ వీళ్ళు అదేం ఆలోచించలేదు, జస్ట్ ప్యాషన్తో చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ డెఫినెట్లీ ఈ స్టేజ్ వరకు రావడం ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ అస్. రిలీజే గొప్ప చిన్న సినిమాకి. చాలామంది అంటూ ఉంటారు, లాస్ట్ 3 years నుంచి ఆగిపోద్దురా సినిమా. అంటే సోషల్ సర్కిల్లో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ 3 ఏళ్ళు తీస్తున్నారు, వీళ్ళు ఏం తీస్తారు, ఆగిపోద్దేమో, రిలీజ్ చేయలేరేమో, థియేటర్స్ ఇవ్వరేమో, ఇవన్నీ క్వశ్చన్స్, డౌట్స్ చాలామంది పెట్టారు. బట్ అవేమీ లెక్క చేయకుండా మా ప్రొడ్యూసర్స్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు చాలా నమ్మారు మమ్మల్ని అన్డౌటెడ్లీ. క్లైమాక్స్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి జనాలకి అని చాలా కష్టపడ్డారు. అంటే కైట్ ఫ్లయింగ్ అనేది ఈ టాపిక్ ఎవరు టచ్ చేయలేదు ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం. అంటే ఈ రేంజ్లో ఈ సబ్జెక్ట్ మీద కైట్ ఫైటింగ్, ఒక 2 ఫైటర్ జెట్స్ గాల్లో ఎలా కొట్టుకుంటాయో అట్లా కొట్టుకున్నాయి పతంగులు. అండ్ దట్ ఈస్ వాట్ ప్రణీత్ అన్న షోడ్ ఆన్ ద స్క్రీన్. లాస్ట్ 40 minutes కోసం పక్కా థియేటర్కి రావాలి, చిన్ చేస్తుంది, అదిరిపోద్ది. ఇది నా ప్రామిస్, మా టీమ్ ప్రామిస్. ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కేవలం దానికోసమే 2 ఏళ్ళు తీసుకున్నాము. 1.5 years CG మీద పెట్టామండి, ఆ గ్రాఫిక్స్ అలా రావాలని. ఊరికే యూనో నాట్ జస్ట్ ఫర్ మాకు టైం ఉంది, టైం పాస్ చేయాలని కాదు, ప్యాషన్ ఉంది. సినిమా అంటే ఇలా చూపించాలి, ఇలా చూపించాలి. ఆడియన్స్ చాలా స్మార్ట్ అయిపోతున్నారు. అసలు ఏం ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తున్నాం ఆడియన్స్కి అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా కష్టపడి, చాలా ప్యాషన్తో ప్రొడ్యూసర్స్ కొంచెం చిన్న యాక్టర్స్తో పనిచేస్తున్నారు కాబట్టి ఒక సేఫ్టీ మార్జిన్ ఉంటుంది బడ్జెట్. మామూలుగా చిన్న సినిమా అంటే ఈ బడ్జెట్లోనే తీయాలని, బట్ అది దాటి మరి తీశారు కేవలం మీకు ఆ ఎక్స్పీరియన్స్ అందించాలని. మా మీద నమ్మకం మీద నెసెసరీ కాదు, సబ్జెక్ట్ మీద నమ్మకం. బికాజ్ వీఆర్ న్యూ కమర్స్, ఆ సబ్జెక్ట్ని అంత నమ్మారు. అండ్ డెఫినెట్లీ ఆ రిజల్ట్లో తెలుస్తుంది, మీడియాకి ప్రేక్షకులకి అందరికి నచ్చుతుంది. అండ్ దర్ లవింగ్ ఇట్. సో వాళ్ళ కష్టం డెఫినెట్లీ ఇట్ నీడ్స్ రిజల్ట్స్ అండి. అండ్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు సినిమా. ఒక్కళ్ళు కూడా సినిమా బాగాలేదని చెప్పలేదు. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ స్మాల్ సినిమా. మాది ఒక్కటే రిక్వెస్ట్ అండ్ ఒకటే మనసులో మిగిలిపోయింది ఏంటంటే, చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు, కానీ చూసిన వాళ్ళు తక్కువ మంది అండి. నేను ఏం అడగగలను నాకు తెలియదు ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను గుర్తున్నానో కూడా తెలియదు. నేను సరిగమపాలో ప్రణవ్ కౌశిక్ అనే ఒక అబ్బాయిని, ఒక కంటెస్టెంట్ని చాలామంది ప్రేమించారు నన్ను ఆ టైంలో జీ తెలుగులో. సో నేను ఒక్కటే అడుగుతున్నా, నన్ను ఎంత ప్రేమించారో ఆ టైము, ఇప్పుడు కూడా
అంతే ప్రేమిస్తారు, థియేటర్కి వస్తారు. నా కోసం కాకపోయినా ఈ సబ్జెక్ట్ కోసం, ఈ ప్రాజెక్ట్ మీద ఇంత కష్టపడి ఇక్కడ వరకు తెచ్చిన వీళ్ళందరి కోసం వస్తారు, ఆ ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, లాస్ట్ 40 minutes కోసం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఐ నో థియేటర్స్ లిటిల్ బిట్ కొంచెం డిస్టెన్స్ ఉన్నాయని తెలుసు, అండ్ టైమింగ్ కొంచెం ఐ నో దర్ లిటిల్ బిట్ హార్డ్ అని విన్నాను నేను, డిఎమ్స్ వచ్చాయి నాకు మెసేజ్లు. బట్ ట్రస్ట్ మీ, మా కోసం యూనో మీ రిలేటివ్స్ అనుకుని మామూలుగా రిలేటివ్స్ కోసం దూరంగా ట్రావెల్ చేసి వాళ్ళ కోసం ప్రేమ మీద వెళ్తారు కదా, అలా ఆ ప్రేమతో మా సినిమాకి వచ్చి చూడండి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు, డిసప్పాయింట్ అవ్వరు. అండ్ మీ వల్లే మౌత్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్, అండ్ దానివల్లే స్ప్రెడ్ అవుతుంది మా సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సూపర్. రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఇంత ప్రేమగా చెప్తే అందరూ పోతారు, థియేటర్స్కి పోతారు ఖచ్చితంగా. సో నౌ ఐ రిక్వెస్ట్, అందరికి అమ్మాయిలకి ఉంటుందండి ఇది పిక్ చేసుకోవాలా ఇది పిక్ చేసుకోవాలని, అంత అద్భుతంగా తనకున్న అంటే అందరు అమ్మాయిల్ని రిప్రజెంట్ చేసినటువంటి క్యారెక్టర్ మన ప్రీతి ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా బాగా యాక్ట్ చేశారు, మేము చాలా కన్వీనియంట్గా కన్విన్స్ అయిపోయాం మీ క్యారెక్టరైజేషన్కి. హలో అండి, అందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ గైస్ ఫర్ షోయింగ్ అప్ టుడే. అండ్ మా ప్రీమియర్స్కి వచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరందరూ వచ్చి మా సినిమా చూసి బయటెళ్ళి మాట్లాడితేనే మా గురించి తెలిసేది. మార్కెటింగ్ మీద నాకైతే నాలెడ్జ్ లేదండి, కానీ మీడియా మీద అయితే నమ్మకం ఉంది దట్ యూ గైస్ విల్ వాచ్ ఆ మూవీ అండ్ యూ గైస్ విల్ గో అవుట్ అండ్ స్ప్రెడ్ ఇట్. బ్లాక్ బస్టర్ అని మేము రాసుకున్నామండి. ఇప్పటి వరకు మా సినిమా ఒక 100 మంది చూసారు, ఆ 100 మందికి నచ్చింది, అందుకే మాకు ఇది బ్లాక్ బస్టర్. ఆ సినిమా ఒక 1000 మందికి వెళ్ళాలంటే వీ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ టు హెల్ప్ పుష్ ఆ ఫిల్మ్ అవుట్. మార్కెటింగ్ వైజ్ అగైన్ ఐ హ్యావ్ నో నాలెడ్జ్, బట్ ఐ రియలీ హోప్ యూ ఆల్ పుష్ ఆ ఫిల్మ్ ఫార్వర్డ్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. బేసిక్గా ఈయన పేరు వంశీ పూజిత్, బట్ సినిమా చూసిన తర్వాత అందరూ విస్కీ విస్కీ అని పిలుస్తున్నారు. నౌ ఐ హ్యాండ్ ఓవర్ మైక్ టు విస్కీ టు టాక్ అనమాట. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ మీరు యూ డెంట్ హ్యావ్ టు డూ ఇట్ అట్ ఆల్. అండ్ మీరు ఎందుకు చేస్తున్నారో కూడా మాకు తెలుసు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ యూ వాంట్ టు హెల్ప్ స్మాల్ పీపుల్ ఆర్ స్మాల్ ఫిల్మ్స్, బట్ బికాస్ యూ లవ్ పతంగ్. సో నేనే చెప్పేస్తున్నా, మీరు చెప్పేది కూడా. బట్ దెన్ సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్. నా పేరు వంశీ పూజిత్ అండి. నేను విస్కీ క్యారెక్టర్ చేశాను పతంగ్లో. ఇంకేం చెప్తా, అందరు చెప్పేసారు, అందరు మాట్లాడేసారు, నేను కూడా మాట్లాడదాం అనుకున్నది. ఏమంటారు, నేను మిమ్మల్ని గురించి మర్చిపోయినా, మీకు కూడా చాలా నచ్చింది కదా సినిమా త్రిబుల్-ఏలో. మీరు ఇక్కడికి వచ్చి చెప్తారా ఒకసారి మరి? ప్లీజ్ ప్లీజ్ రండి 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 ప్లీజ్ 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 రండి రండి కమ్ కమ్. ఏ రండి, ఏం కాదు, మీరు కూడా హీరోనే కదా, రండి చెప్పండి, మీరు చెప్పండి. కాదు, ఇలాగే లాస్ట్ బెంచ్ జోక్స్ వేస్తే ఇలాగే ఉంటుంది, స్కూల్ టీచర్ తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టినట్టు. అతను నన్ను కలిసి త్రిబుల్-ఏలో హీ సెడ్ యాక్చువల్లీ అది నా మాట కాదు, రమ్య గారి మాట. రమ్య గారు అలాగే మాట్లాడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ పతంగ్ టీం మొత్తానికి. అండ్ అంటే సో బేసిక్గా యాజ్ ఎ మీడియా అన్న తర్వాత మా మీడియా వాళ్ళు వారంలో చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. బట్ పతంగ్ చూసినంతసేపు అని చెప్తున్నా రమ్య గారు, హానెస్ట్గా నేనే చెప్తున్నాను. సరే ఒక చిన్న సినిమాలనే చూశాను నేను కూడా, సరే ఏముంటుందిలే అని చెప్పేసి. బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చిన్న సినిమా అయినా కూడా పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చేంత కంటెంట్ ఉందని ఇక క్లైమాక్స్ తర్వాత అర్థమైంది. అండ్ సో అంటే మన చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, మంచి క్లాసిక్ సినిమాలు. లైక్ సినిమా చూస్తున్నంతసేపు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా లైక్ అంటే ఒక శేఖర్ కమ్ముల సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది మామ అని అన్నారంటే సో సినిమాలో ఎంత కంటెంట్ ఉందో అర్థమవుతుంది. అండ్ క్లైమాక్స్ అయితే పిక్స్ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు క్లైమాక్స్ ఏమైతే ఉందో సో అది కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఒక ఐపీఎల్ ఎలా చూస్తారో అలా చూసి బాగా ఎంజాయ్ చేశారు. సో అంటే ప్రణవ్ గారి గురించి చెప్పాలంటే లైక్ మీ మీద కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి, మీరు చూసారో చూడలేదో. ఆయన్ని చూస్తే ఉదయ్ కిరణ్ గారు లాగా ఉన్నారు. అండ్ కళ్ళు మూసుకుని డైలాగులు ఏంటంటేనేమో వరుణ్ సందేశ్ గారు హ్యాపీ డేస్లో డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా, గుర్తొచ్చారు. సో మొత్తం మీద విస్కీ క్యారెక్టర్ కూడా మాకు ఎప్పుడు అలా గుర్తుండిపోతుంది. హీరోయిన్ గారికి క్లారిటీ వచ్చిందో లేదో తెలియదు, ఏం సెలెక్ట్ చేసుకోవాలో ఏంటో. బట్ ఎనీవే సో రమ్య గారు మంచి కంటెంట్స్తో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. డన్. విస్కీ మీరు మాట్లాడతారు ఎప్పుడైనా?
ఏం లేదు, జస్ట్ షార్ట్ అండ్ సింపుల్ అని నేను చెప్పేది. ఇప్పుడు అన్న వచ్చి మాట్లాడాను కదా, అట్లనే ప్రతి థియేటర్కి మా కజిన్స్, మా ఫ్యామిలీ వాళ్ళని పంపిస్తున్నాం అనమాట. అంటే జెన్యున్ టాక్ ఏందో తెలియాలని. ఇప్పుడు నేను పోతే ఎవడైనా షేక్ హ్యాండ్ ఇచ్చి అరే మస్త్ కియాతు, మస్త్ చేసినావు, విస్కీ సూపర్ అన్నీ అంటారు. కానీ వేరే వాళ్ళు పోతేనే తెలుస్తుంది కదా. సో అట్లనే మా మమ్మీ వాళ్ళు అందరు పోయి అంటే దే ఆర్ వెరీ షాక్డ్. అరే ఏంద్రా అసలు మీకు థియేటర్లు లేదేంట్రా అది ఇదని అన్నారు. నేను అన్నా లేదు, మనం కొత్తలం కదా, ఈ థియేటర్లన్నీ ఫుల్ చేస్తే మనకు ఫుల్ థియేటర్లు వస్తాయి. సో అట్లా థియేటర్ ఆ ఫుల్ చేసే జోన్లో, ఆ ఫుల్ చేసే స్పెక్ట్రంలో మనం ఆలోచించాలి. అది ఎట్లా చేద్దామో మనం మార్కెటింగ్ టీంతో డిస్కస్ చేసి ప్లాన్ చేద్దాం అనుకున్నాము. సో ఎస్, వెరీ వెరీ జెన్యున్లీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫేసెస్లో ఏదో పోయినాము చేసినాం ఇక్కడ ఉండాలి అని కాదు. ఎవ్రీ వన్స్ ఫేసెస్ ఆర్ బ్లూమింగ్. సార్ ఐ వాచ్డ్ యువర్ రివ్యూ, ఐ లవ్డ్ ఇట్. సార్ నాగేశ్వరరావు గారు మీ పేరు లాస్ట్ టైం మర్చిపోయా. సార్ సూపర్ సార్, థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ. సార్ మీరు కూడా చెప్పారు బాగుందని. సో యూ టూ, సారీ ఫర్గాట్ ద నేమ్. రవి సంజయ్. రవి సంజయ్. ఓకే, ఈ సార్ పేరు శివ సార్, ట్యాగ్ తెలుగు శివ సార్. ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ. చాలా బాగా చెప్పారు. వి ఆల్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఒకరిద్దరు చెప్తారనేది కాదు, అందరు అంటుండ్రు అరే సూపర్ ఉంది అందరు అంటారు థియేటర్స్ కావాలని. అంత ఎందుకండి, మేము చేసింది ఫ్రెండ్షిప్ ఫిల్మ్. నా బెస్ట్ ఫ్రెండ్ సైనిక్పురిలో ఉంటాడు. 24 hours అయిందా సినిమా, 48 hours ఇప్పటిదాకా వాడు సినిమా చూడలే. నాకే బాధేస్తుంది, అరే నీ అమ్మ నేను తీసుకెళ్ళకపోయినా ఈ బిజీలో ఉండి అని. వాడేమో మా ఇంటి దగ్గర థియేటర్స్ లేవరా అని అంటాడు. సో అదొక వెరీ కన్సర్నింగ్ ఫీలింగ్ నాకు. బట్ వీఆర్ రోకీస్, వీఆర్ అవర్ ఫస్ట్ ఫిలిం, మా ప్రొడ్యూసర్స్కి కూడా ఫస్ట్ ఫిలిం. సో వీ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఎట్లా వస్తాయి థియేటర్స్, ఏం చేస్తే వస్తాయి అనేది. అండ్ వీఆర్ ఆల్సో కమింగ్ విత్ సో మెనీ ఫిలిమ్స్ కదా. సో దట్స్ ఆల్సో స్మాల్ స్టెప్ డౌన్ అనుకోండి. బట్ దెన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కంటెంట్ ఈస్ నాట్ ద కింగ్, ఆడియన్స్ హూ మేక్ ద కంటెంట్ విన్ ఆర్ ద కింగ్స్. సో ఐ ఫీల్ యూ గైస్ హూ ఎవర్ ఆర్ వాచింగ్ దిస్, జస్ట్ మీరు పతంగ్ వెళ్ళండి. ఐఎమ్ 2000% షూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. అగర్ మీరు డిసప్పాయింట్ అయితే మీకు 250 టికెట్ అయినా 350 200 అయినా, ఇంకో యూఎస్ నుంచి మా ప్రొడ్యూసర్స్ వచ్చారు, వీళ్ళు ఇస్తారు. ఇంత దూరం వచ్చారు, 200 చేయడానికి ఏముంది, 2 లక్షలు ఇస్తారు, మీరు పోండి. కానీ మీకు 2 లక్షలు 200 ఇచ్చినా మీరు మళ్ళీ వాపస్ ఇచ్చేస్తారు. వాపస్ ఇయ్యలేదు అనుకోండి, మీరు అదే 200 మీరే మళ్ళీ పోతారు సినిమాకి పతంగ్. అది మా సినిమా. విస్కీ అనిపించుకున్నాం అంటే అది రియాలిటీ. అది no one's going, this is a fact. I'm not being I am being confident because it's my film and it is amazing and people are loving it. But then this is a kind of a film, ఇప్పుడు వచ్చే కాలంలో ప్రేమలో అలాంటి ఫిలిం, అలాంటి వైబ్ ఉంటుంది. బట్ వెన్ యూ సీ 2000 people 1000 people in a kite competition for 40 minutes, సైలో ఎట్లా కొట్లాడతారు. సో in a fun way. So imagine it's not a small film. We've made a very big film, but we are all small people. మాకు అంత నాలెడ్జ్ లేదు హౌ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్, అంత నాలెడ్జ్ లేదు హౌ మార్కెటింగ్ గోస్. కాంట్రవర్సీ చేయాలంటే అసలు మనకు రాదు, అస్సలు రాదు. అది సబ్జెక్టే అవుట్. అంటే నేను ఎంబీఏలో మార్కెటింగ్ చేసినా కానీ ఈ మార్కెటింగ్ తెలియదు. సో యా, ఇట్స్ తెలుస్తుందంట. యా ఐ వాంట్ టు లెర్న్ ఆల్ ఆఫ్ దట్ బికాజ్ ఐ వాంట్ మై ఫిల్మ్ టు బీ దేర్ టు ఎవ్రీ వన్. బికాజ్ మాది ఫస్ట్ డే మొత్తం ఫిల్ అయిపోయింది, ఆల్ థియేటర్స్. బట్ దెన్ వీ వాంట్ సెకండ్ డే థర్డ్ డే కూడా రావాలి. ఇప్పేస్తా. నేను యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ అవుట్ అలాట్. ఐఎమ్ పుట్టింగ్ యాబ్స్ అండ్ ఆల్. అయ్యో రామా. సో ఎస్, ఏమో అట్లాంటివి మనకు రావు. ఇట్ లుక్స్ వెరీ చ్యూగీ. సో ఏమో అండి, ప్లీజ్ గో అండ్ వాచ్. యూ గైజ్ విల్ లవ్ ఇట్. మా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, పైసలు ఇచ్చేస్తారు మీకు పక్కా, మీకు నచ్చకపోతే సినిమా. బట్ మీకు మనసు ఒప్పదు నచ్చలేదని చెప్పడానికి. అది మా సినిమా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఎవ్రీవన్ విల్ గో. అండ్ Q&A స్టార్ట్ చేసే ముందు వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ప్రీతి. లాస్ట్కి చిట్టిలో ఎవరి పేరు వచ్చింది? ఇంకొక కొన్ని లక్షల మంది చూసాక చెప్తా అండి. సక్సెస్ మీట్ లో మాట్లాడదాం దాని గురించి. మాట్లాడారు. ఎస్, డన్. సో చైర్స్ అరేంజ్ చేయరా ఫర్ Q&A? So on my count of 3,
We'll all bow down to you, Andy. Thank you, media, everyone, the entire social media. We'll all thank you very, 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 very much. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను బిగ్ సారీ అండి. నాకు 6:30 ప్రీమియర్ 7:30 ప్రీమియర్ అయ్యేసరి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాను. అర్జెంటుగా పని రావటం వల్ల చూడలేకపోయాను. సారీ, దానికి ఎక్స్ట్రీమ్లీ సారీ. సాయంత్రం బుక్ చేసుకున్నాం విత్ నా పిల్లలతో సహా వెళ్ళిపోతున్నాను. సాయంత్రం వెళ్తున్నాను, బట్ కుదరలేదు. ఫస్ట్ ఈ 6 సినిమాల్లో ఫస్ట్ పతంగు చూడాలనే నేను ఫిక్స్ అయ్యా. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ నాకు బాగా నచ్చినాయి, మీ డైరెక్టర్ కష్టం నచ్చింది, మీ ప్రొడ్యూసర్ కష్టం నచ్చింది, మీ ట్రైలర్ కట్టు బాగుంది, అంతా బాగుంది, బట్ చూడలేకపోయాను. ఐఎమ్ సారీ. ఈరోజు సాయంత్రం చూస్తాను. మీ రివ్యూస్ అన్నీ బాగున్నాయి, మీ రివ్యూస్ కూడా చదివాను. బట్ చిన్న సినిమా సార్, కాంపిటీషన్లో వద్దనుకుని ఎలా అయితే వేసారో, ఎంత ధైర్యంగా ఉన్నారో, ఇప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉంటే మీ సినిమా మాత్రం పక్కా ఆడుతుంది. ఆల్ ద బెస్ట్ సార్. యా, ప్రొడ్యూసర్స్ గారు, మన శేఖర్ గారు, చిన్న సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇన్ని స్క్రీన్స్ మీద మధ్యలో కాకుండా కనుక వస్తే కనుక యు ఆర్ ద బెనిఫిషరీ కదా, అది ఎందుకు ఆ ఒక్క పాయింట్ మిస్ అయ్యారు? కాదండి, అంటే మేము మా ట్రావెల్ చేస్తూ మధ్యలో యాక్చువల్ లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నాం సేమ్ టైం. సో తర్వాత ఈ సీజీ గురించి ఇంకా బాగా చేయాలి, మంచి విజువల్ ఇవ్వాలి అన్న దాంట్లో మేము కష్టపడి మళ్ళీ 25th వచ్చాం. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి లేవండి. ఓకే, మేము అనుకున్న 25th ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ మూవీస్. ఫస్ట్ శంబాలో ఉంది సార్, ఫస్ట్ నుంచి 25th అని చెప్పారు. ఫ్యూ మూవీస్ ఉన్నాయి. వీ థాట్ వీ కెన్ సర్వైవ్ అండ్ బట్ వీ థాట్ చిన్న సినిమా అయినా మనం మంచిగా ఇస్తే అందరూ సపోర్ట్ చేస్తారు అండ్ ప్రమోషన్స్ బాగుంటాయి, అన్నీ వస్తాయని. యా, మాకు ఇప్పుడు అంటే మేము ఫ్రెషర్స్ కాబట్టి నౌ వి అండర్స్టూడ్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్. మీరు 2 రోజులకు ఒకసారి యూఎస్ వెళ్ళి ఇక్కడికి వస్తే సినిమాలు వర్కౌట్ అవ్వవు సార్, ఇక్కడ ఉండాలి. అర్థమైంది, నేర్చుకున్నాం. డెఫినెట్గా నేను నిజంగా చెప్తున్నాను, మా యూఎస్ నుంచి నిజంగా ప్యాషన్తో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీరు అన్నట్టు డెఫినెట్గా వీ హ్యావ్ టు బీ హియర్. యా, దేనికంటే అప్పుడు ఆ ఓనర్షిప్ తీసుకునే విధానం వేరుంటుంది. డెఫినెట్గా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది, మీకు కూడా వర్కౌట్ అయ్యి ఉండేది. బట్ స్టిల్ ఇట్స్ వర్కౌట్. వై? బికాస్ 6 సినిమాలు రిలీజ్ అయ్యి 6 సినిమాలు బాగుంటే అందులో మీరు టాప్ 3లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. కానీ మా యూత్ జర్నలిస్టులు అందరూ కూడా నా ప్రేమలు సినిమా లాగా భలే తీశారు కదా, అది అంటే నిజంగా వెరీ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొంతమంది నాకు తెలుసు, మీరు పర్సనల్గా కూడాను ఎంత ఎఫర్ట్ పెట్టారు. ఒక 3 years ఒక చిన్న సినిమా మీద పెడతాం అనేది నాట్ ఏ జోక్. డైరెక్టర్ గారు 100% అప్రిషియేట్ అండి. మీది కష్టం ఇది. కొన్ని సినిమాలు డైరెక్టర్స్ ఫిలిం అంటారు, అది డెఫినెట్గా ఈ ఫిలిము ఖచ్చితంగా పతంగుకి ఆ వాల్యూ, ఆ క్రెడిబిలిటీ ఉండింది. మీరు ఇంకొంచెం కష్టపడండి. చిన్న సినిమాలు తీయాలని లేదు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కూడా తీస్తే నిరూపించిన సినిమా పతంగ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమ్య గారు ధీరజే చెప్పాడు నాకు, ఫిల్మీ ఫోకస్ ధీరజ్ ఎంత బాగా అప్రిషియేట్ చేశాడు. మామూలుగా ఒక పట్టాన్ని ఏది నచ్చదు మనోడికి, అలాంటిది అతను చెప్తే నేను 100% నమ్మాను. నిజంగా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ధీరజ్ గారికి రుణపడి ఉంటామండి. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు గివ్ అస్ ద రివ్యూ. రాత్రి వరకు సినిమా చూసి రాత్రే ఆయన స్టేటస్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ రివ్యూ పెట్టారు. చాలా బూస్ట్ ఇచ్చింది. వీ వర్ ఆల్ సెలబ్రేటింగ్ వెన్ వీ వాచ్డ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ధీరజ్ గారు. 100%. మాకు ఫస్ట్ ఇచ్చారు మీరు, పతంగ్ ఫస్ట్ అన్నారు అవుట్ ఆఫ్ 6. సో సూపర్ హ్యాపీ. రమ్య గారు చెప్పండి. అంటే ఆల్రెడీ చాలా మంది సినిమా చూశారు కాబట్టి రివీల్ చేయొచ్చు. అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారితో స్టోరీ నరేషన్ ఇప్పించడం అంటే అదొక్క వేరే వైబ్కి వెళ్ళింది. లైక్ అంటే లవ్ స్టోరీస్, ఒక కూల్ అండ్ కామ్ మూవీస్ చూసే వాళ్ళకి. సో ఆయన చూసి అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరూ డిస్కషన్ కూడా సో చాలా బాగుంది. బట్ అంటే పర్టికులర్గా ఆ క్యారెక్టర్కి గౌతమ్ గారు అయితే బాగుంటారని చెప్పేసి ఎవరి ఐడియా? సో ఫస్ట్ ప్రణీత్ అండి, ప్రణీత్దే ఐడియా. నాదే ఐడియా. అంటే ఎలా ఒప్పించారు? ఫస్ట్ చాయిస్ అయినేనా లేకపోతే వేరే? ఫస్ట్ చాయిస్ అని కాదు, స్క్రిప్ట్లో ఏంటంటే ఒక కేమియో అపియరెన్స్ గానే ఉండింది. బట్ అది సమ్వన్ నోన్ చేయాలి అని ఉండింది ఆ క్యారెక్టర్. అయితే మేము చాలా మందిని అడిగాము, అంటే చాలా చాలా డిఫరెంట్ పీపుల్, అంటే దిల్ రాజన్ గారు కూడా అడిగాము యాక్చువల్లీ. అలా చాలా ఏదైనా క్వర్కినెస్ తీసుకొద్దాము అనేది. తర్వాత ఎందుకో సంహవ్ నాకు ఆ థాట్ వచ్చింది, జీవీఎం గారు వాట్ ఇఫ్ ఈ ప్లేస్ జీవీఎం, అప్పుడు అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో రెఫరెన్స్లు తీసుకురావచ్చు, అదంతా తీసుకురావచ్చు అని చెప్పేసి ఆయన అప్రోచ్ అయ్యాను.
ఫస్ట్ ఆయన అంటే కొంచెం హీ వాజ్ నాట్ ష్యూర్, కానీ స్క్రిప్ట్ పంపమన్నారు. ఆయన సీన్లన్నీ పంపాను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి. దెన్ హీ లవ్ ద ఐడియా దట్ హీస్ ప్లేయింగ్ హిమ్సెల్ఫ్ అని. ఆయన అది ఎప్పుడు చేయలేదు. అండ్ ఆల్సో ఆయన మీద చాలా కౌంటర్లు ఉంటాయి, మీరు సినిమా చూసారు కాబట్టి. అది ఆయనకి ఎక్కువ నచ్చింది. సెట్లో కూడా నా కాలర్ పట్టుకోక ఇలా చేయని చెప్పేసి హీ రియలీ గ్రేట్. హీ వాజ్ వెరీ సపోర్టివ్ అండ్ హీ వాజ్ వెరీ ఆన్ బోర్డ్ విత్ ఇట్. సో అలా హీ కేమ్ ఆన్ బోర్డ్. రమ్య గారు, అంటే ఈ ప్రాసెస్లో, ఈ షూటింగ్ జరిగే ప్రాసెస్లో ఎప్పుడైనా గౌతమ్ గారితో మాట్లాడటం, లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆయనతో ఒక సినిమా చేయాలన్న ప్లానింగ్ ఏమన్నా ఉందా? ఆ డిస్కషన్ వై నాట్? అది అదృష్టం అండి యాక్చువల్లీ. వై నాట్? 100%. ఐ థింక్ ఇంతకన్నా ప్యాషనేట్ టీమ్ కూడా దొరకదండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ టీమ్. నో నాన్ సెన్స్, నో డ్రామా, నో నథింగ్, ఓన్లీ ప్యూర్ ప్యాషన్. చందు, ఓన్లీ రమ్య గారిని అడకు. రమ్య గారు ఒక్కరితోనే నీకు పని ఏంటి? నాకు అర్థం కాలేదు. సో ఆ కౌంటర్స్ ఓకే, బట్ ఆయన మరీ ఎక్కువ ట్రోల్ చేశారనుకుంటా. అదే ఎలా హౌ కెన్ వి మేక్ పీపుల్ లాఫ్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నా. ఐ థింక్ చాలా మందికి అదే నచ్చింది, చాలా మంది చెప్పారు. అండ్ హీ యాక్సెప్టెడ్ ఇట్. నేను ఐ వాజ్ రెడీ టు రిమూవ్ ఇట్. ఆయన ఒక 2-3 టైమ్స్ అడిగాను, సార్ ఓకేనా, షల్ ఐ రిమూవ్ ఇట్? నో హీ వాజ్ ఫైన్, ఇంకా ఇలా చేయండి. హీ వాజ్ వెరీ సపోర్టివ్. అన్నిటికంటే ఇన్వెస్టర్స్ అన్నదే కొంచెం బాగా. ఐ థింక్ అ ట్రూ ఆర్టిస్ట్ ఇస్ సమ్మన్ హూ కెన్ టేక్ అ జోక్ ఆన్ దెమ్సెల్వ్స్ కదా. సో హీఈస్ అ జెంటిల్మెన్. దట్ ఆయన తీసుకున్నాడు. కాకపోతే ఇన్వెస్టర్స్ అనేది ఆయన చూపించేటప్పటికి అది చాలా రకరకాలుగా టర్న్ అవుట్ అయింది. సో గ్రాఫిక్స్ గురించి చెప్తున్నారు కదా, లైక్ యూ వెయిటెడ్ ఫర్ ద ఫిలిం, అంటే కొంచెం డిలే వచ్చింది కూడా గ్రాఫిక్స్ గురించి అని చెప్పేసి. సి దే ఆర్ గుడ్, అది ఎవరు డినై చేయలేరు. బట్ వాజ్ దట్ వర్త్ ఎనఫ్ టు వెయిట్ ఫర్ సో లాంగ్? ఎందుకంటే ఈ మల్టిపుల్ రిలీజెస్ వల్ల కానీ, లేదంటే ద కైండ్ ఆఫ్ డిలే యూ హ్యాడ్ టు పే ఫర్ ఇట్. వాజ్ ఇట్ వర్త్ అంటే డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ టు టేక్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. బికాస్ మేము లాస్ట్ ఇయర్ 27th డిసెంబర్కి చేసినప్పుడు ఆల్రెడీ ఇంకో స్టూడియో చేశారు, ఈ కైట్స్ అనేది చేశారు. అండ్ వీ కూడా మేడ్ ఇట్ టు 27 డిసెంబర్. కాకపోతే మాకు అది నచ్చలేదు, వాళ్ళు సరిగ్గా చేయలేదు. అండ్ మేబీ ఆ వర్షన్ రిలీజ్ అయి ఉంటే కూడా మేబీ అంత క్రిటిసిజం వచ్చేది కాదేమో, మేబీ. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్ ఇస్ వాట్ మ్యాటర్స్. సీజీ ఎంత గ్రేట్ ఉన్నా ఎమోషన్ ఇస్ వాట్ మ్యాటర్స్. బట్ లేదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నా అది ఇవ్వాల్సిందే అని చెప్పేసి మళ్ళీ వి సర్చ్ ఫర్ ఇంకెవరు చేస్తారు అని చెప్పి ఒక ఫ్రీలాన్సింగ్ టీమ్ని చేసి ఒక 1 year కష్టపడి దెన్ వి మేడ్ ఇట్. ఈ థియేటర్స్ లేవు అని వీ డింట్, అంటే మేము ప్రెడిక్ట్ చేయలేదు. అండ్ ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ ఇట్, ఎందుకు అవుతుంది ఇలా అని. బట్ ఐఎమ్ హోపింగ్ లైక్ కమింగ్ ఫ్యూ డేస్లో సెట్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే ఇదంతా మీ సపోర్ట్ కూడా ఉంది. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ రివ్యూ. ఇట్ వాస్ గ్రేట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మీకు ఎంతవరకు వైబుల్ అండి ఈ డిలే కానీ ఈ గ్రాఫిక్స్ ఇదంతా కూడా? సో మీ వైబిలిటీ ఫర్ ప్రొడ్యూసర్స్ నాట్ ఎట్ ఆల్. కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమాని బిజినెస్గా చూసినంత మటుకే వీఆర్ వరీడ్ అబౌట్ డబ్బులు తిరిగి వస్తుందా లేదా. కానీ హౌ ఇట్ స్టార్టెడ్ అనేది మర్చిపోకూడదు అంటాం కదా అందరం. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ అ క్రాఫ్ట్, లైక్ అన్ ఆర్ట్. సో ఫర్ అన్ ఆర్టిస్ట్ అప్రిసియేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్స్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్ యాజ్ మనీ. సో ఫర్ దట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అండి, వెరీ ఆనెస్ట్లీ చెప్తున్నాను. కరెక్ట్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్. ఒక బిజినెస్ చేసినప్పుడు ఒక ప్రొడ్యూసర్స్ ఒక క్వాలిటీ కోసం 1 year వేస్ట్ చేసిన ఒక కాంటెంట్ని ఎంతవరకు వర్త్ అంటారు? ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్, నేను ఒప్పుకుంటా. బిజినెస్ ఎసెన్షియలీ మా ఎథిక్స్కి ఇట్ షుడ్ బి అ బై ప్రోడక్ట్ ఆఫ్ అ గుడ్ ప్రోడక్ట్, నాట్ ది ఓన్లీ ఎజెండా అన్నది బిలీఫ్ సిస్టమ్ అండి. 100% కరెక్ట్. మంచి డైరెక్టర్ గారు, మంచి ఆర్టిస్టులు, సూపర్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మంచి ప్రొడ్యూసర్స్ ఇట్లాంటి సినిమాల కోసం మళ్ళీ వచ్చి నిలబడాలంటే వాళ్ళకి మళ్ళీ గెట్ బ్యాక్ అవుతే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అందుకే మిమ్మల్ని నమ్ముకుంటున్నామండి ఇప్పుడు. దట్స్ వై యూ ఆల్. ప్రణీత్ గారు సార్, ఇక్కడ సార్ క్వశ్చన్స్ ఏం లేవు, ఎవ్రీథింగ్ వాస్ కంప్లీట్లీ మాకు. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ తోటి గ్రూప్కి వెళ్ళాం కాబట్టి వీ ఎంజాయ్డ్ ద మూవీ అలాట్. అండ్ నేను అందరికీ కూడా చెప్తాను, గ్రూప్కి వెళ్ళండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ అని. బట్ అందరూ అడుగుతున్నారు గౌతమ్ మేనన్ గారు అండ్ ఎస్పి చరణ్ గారు మీరు అడిగారంట కదా, ఆయనే కావాలి, ఆయనే ఉండాలి క్యారెక్టర్ కానీ. సో వై ఎస్పి చరణ్ గారు ఫర్ దట్ క్యారెక్టర్? అండ్ లాస్ట్లో ఆయన, ఎందుకంటే ఆయన తొందరగా ఒప్పుకోరు, బట్ లాస్ట్లో ఆయన ఒప్పించి ఆ కైట్ ఫ్లయింగ్లో ఆయన కూడా పార్ట్ చేశారు. సో ఎలా ఏంటి?
అదే అండి, స్క్రిప్ట్ రాసినప్పుడే నాకు ఎస్పి చరణ్ గారు అనే రాశాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆయన తమిళ్లో సినిమాలు చూశాను, ఆయన సరోజా సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన కామిక్ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఐ లవ్ దట్ అనమాట. సో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు పీపుల్ షుడెంట్ అండర్స్టాండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. అంటే సీరియస్గానే వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇట్స్ ఈజీ టు ఒక క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ కామెడీ చేస్తుందేమో అనే డౌట్ రాకూడదు ఆడియన్స్కి అనేది ఇట్ వాజ్ ద హోల్ పాయింట్ బేసిక్లీ. అందుకని నాకు ఎందుకో ఆయన అయితేనే బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే తెలుగులో కూడా ఆయన ఎక్కువ చేయలేదు, ఆయన యాక్టర్ అని కూడా ఎవరికి తెలియదు. సో ఆ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఐ కాస్టెడ్ మనం. ఆయన స్క్రిప్ట్ ఆయనకు కూడా సేమ్ నరేషన్ ఇస్తేనే ఆయనకి పిచ్చగా నచ్చి ఆయన వచ్చాడనమాట, కైట్ ఫ్లయింగ్ అంతా. సూపర్ సార్, కంగ్రాట్స్. అండ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. రమ్య గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అండ్ కనెక్ట్ కూడా అయింది నాకు కూడా ఒక సీన్ కొంచెం. ఏ సీన్ అండి? ఓ ఓకే, we're noting that point. సో కొంచెం కనెక్ట్ అయింది అది. సో ఆయన కాల్ చేస్తారు వాళ్ళిద్దరికి, సో అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తారు కదా, సో అది బాగా కనెక్ట్ అయింది అనమాట. మీరు విస్కీయా అరుణా ఆ సీన్ లో? విస్కీ క్యారెక్టర్ అని. సో బాగా కనెక్ట్ అయింది అనమాట. సో సినిమా చాలా బాగుంది. నువ్వు చేయలేదా కైట్ ఫెస్టివల్ మరి? లేదు, అంత ఛాన్స్ రాలేదు. సో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకా అంటే టూర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీ సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళడానికి? సక్సెస్ టూర్స్ లాంటివి ఏమైనా? అవునండి, వీళ్ళిద్దరూ అమెరికా నుంచి కాబట్టి ఇప్పుడు అమెరికాలో కూడా వస్తోంది కాబట్టి దే ఆర్ గోయింగ్ టు అమెరికా టు ప్రమోట్ ఇట్ దేర్ అండ్ ఎంకరేజ్ చేయడానికి ఫర్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్. ఎందుకంటే పర్ఫెక్ట్ ఓవర్సీస్ ఆడియన్స్కి ఏదైనా సినిమా ఉంది రైట్ నవ్ ఇన్ ద లాట్ అంటే అది ఇదే. అండ్ పూజిత్ ఇక్కడ లోకల్గా మా భారం మొత్తం పూజితే మోస్తాడు. పూజిత్, ప్రణీత్, ది ఎంటైర్ టీమ్, దిస్ ఎంటైర్ బలగం విల్ గో టు ఆంధ్ర అండ్ తెలంగాణ థియేటర్ విజిట్స్ చేస్తారు. విస్కీ ఫీల్ అవుతున్నాడు యాక్చువల్లీ. ప్రమోషన్స్ అన్నారు కదా, సో ప్రమోషన్స్ సర్టన్లీ అండి, ఇట్స్ గోనా బి కమింగ్ అప్ వెరీ హెవీలీ. అండ్ వీళ్ళందరూ కూడా ఐ మీన్ లైక్ దే ఆర్ గోన్ బి వెరీ బిజీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ గోయింగ్ అరౌండ్. అండ్ స్పెషలీ ఓవర్సీస్లోనే వీఆర్ ప్లానింగ్ బిగ్ ప్రమోషన్స్ ఫర్ దెమ్. ఫస్ట్ నుంచి రిలీజ్ అవుతుంది ఓవర్సీస్. సో యూఎస్లోన అండ్ ఆస్ట్రేలియా, ఐ థింక్ ఆస్ట్రేలియా ఆల్సో రిలీజింగ్, బట్ యూఎస్లోన దీస్ గైస్ విల్ బీ దేర్. సో వీఆర్ ప్లానింగ్ ఎ బిగ్ ప్రమోషన్స్ దేర్. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ప్రీతి గారు, యాక్చువల్లీ మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, గౌతమ్ గారితో యాక్ట్ చేసింది ఎలా అనిపించింది అంటే సినిమా చూసాక చెప్తానన్నారు. ఇందులో మేము చూసిన తర్వాత మీరు వాసు అని చెప్పి మీరు చాలా సెటైరికల్గా ఆయనతో మాట్లాడడం జరిగింది కదా, హౌ ఇస్ దట్ ఫీలింగ్? షేర్ చేసుకో. ఆఫ్ స్క్రీన్ కూడా సేమ్ అలానే మాట్లాడామండి, అందుకే క్యారెక్టర్లో దిగిపోయాం ఇద్దరము. ఇట్ వాజ్ లైక్ యాక్టింగ్ విత్ అ ఫ్రెండ్. నాకు యాక్చువల్లీ ఆ సీన్ షూట్ అయ్యే వారం ముందు చెప్పాడు ప్రణీత్ దట్ ఐఎమ్ యాక్టింగ్ విత్ GVM అని. So I didn't know from the beginning that I was acting with GVM. But it was a lot of fun, very easy person to talk to, very interactive between the scenes and takes. Super, and thank you so much media for coming here. And we'll... ఇంకొకటండి, సో ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి అండ్ హాలిడే సీజన్ ఫర్ స్టూడెంట్స్ అందరికీ. సో ఆన్ దిస్ ఫెస్టివ్ ఆఫర్, సో టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఎవరెవరైతే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తారో 2 tickets, ఇఫ్ దే బయింగ్ 2 tickets, scan 1 ticket and send it to the hashtag Patang the film and we will refund 1 ticket for you guys, 2 for 1. Super. So please Andy, everybody go watch. This is our offer from our side. Please watch the film in the theaters and one more time hashtag Patang the film ki మీ టికెట్ స్కాన్ చేసి పంపించండి and you will be refunded 1 ticket. సూపర్. అండ్ నేను ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే ఈ సినిమా చూస్తానికి వెళ్ళే ముందు ఎమోషనల్ డ్రామా అనుకుంటూ వెళ్తే చూసొచ్చిన తర్వాత మాత్రం హవాయి అనుకుంటూ బయటకు వస్తారనమాట. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ దీన్ని ఇంత అద్భుతంగా పిక్చరైజ్ చేసినందుకు. అండ్ దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.